భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం. 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం. మొత్తం శ్లోకాలు 72. మొదటి అధ్యాయంలో విషాదంలో మునిగిపోయిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పడం ప్రారంభిస్తాడు. ఇలాంటి బలహీనత వీరుడికి తగదు, లేచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని ఉపదేశిస్తాడు. అర్జునుడు తన సందేహాలను వెల్లడించి, నేను మీ శిష్యుడిని, నాకు ఏది శ్రేయస్కరమో బోధించండి అని శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని వివరిస్తాడు. శరీరం నశించిన ఆత్మ శాశ్వతమైనది, అది పుట్టదు, చనిపోదు. ఆయుధాలు దానిని ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడపదు, గాలి ఎండబెట్టలేదు. తర్వాత క్షత్రియుడైన అర్జునునికి తన స్వధర్మం గురించి చెబుతాడు. ధర్మయుద్ధం నుండి వెనక్కి తగ్గడం తగదని, ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయాలని బోధిస్తాడు శ్రీకృష్ణుడు. ఇదే కర్మయోగం యొక్క మూల సూత్రం. ఈ అధ్యాయంలోని ప్రసిద్ధ శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్పూర్వతే సంగోస్త్వకర్మణి. భావం, నీకు కర్తవ్యాన్ని చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితంపై హక్కు లేదు. ఫలాపేక్షతో పని చేయవద్దు, అలాగే కర్తవ్యాన్ని చేయడం మానవద్దు. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో కూడా వివరిస్తాడు. సుఖదుఖాల్లో సమభావంతో ఉండి, కోరికలు, కోపం, భయం, మోహాన్ని జయించినవాడే స్థితిప్రజ్ఞుడు. తాత్పర్యం, ఈ అధ్యాయం మనకు 3 గొప్ప సత్యాలను నేర్పుతుంది. ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రమే నశిస్తుంది. ఫలితంపై ఆందోళన లేకుండా కర్తవ్యాన్ని చేయాలి. సమత్వభావంతో జీవించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. నీతి, నీ కర్తవ్యాన్ని నిష్కామ భావంతో చేస్తూ సుఖదుఖాలను సమంగా స్వీకరించిన వాడే నిజమైన యోగి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించారు.